Students, welcome to our channel Physics Concepts by Ali sir. ఈ రోజు సెషన్లో మనము రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, రెసిస్టర్ ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి మూడింటి గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని మనము చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు అది క్లియర్ చేద్దాం. సో మొట్టమొదట రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే కనుక విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏదైనా సరే ఒక కండక్టర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తాన్ని రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటారు. అదే కనుక రెసిస్టివిటీ అంటే కనుక దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ రెసిస్టివిటీ. డిగ్రీ అంటే కనుక మ్యాగ్నిట్యూడ్. ఆ రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి అంటే కనుక ఇప్పుడు ఒక కండక్టర్ గుండా మనము కరెంటు పంపిస్తూ ఉన్నప్పుడు ఆ కండక్టర్లో మనకి కేవలం కొంత అమౌంట్ కరెంటు మాత్రమే, ఆ సర్క్యూట్లో కొంత అమౌంట్ కరెంటు మాత్రమే ట్రావెల్ చేయాలి అంటే అప్పుడు మనము వాడేటువంటి కాంపోనెంట్ పేరు, అక్కడ ఎంత మనం కరెంటుని దాని గుండా పంపించాలి, ఎంత కంట్రోల్ చేయాలి అన్న దాని గురించి చెప్పేదే మనకి రెసిస్టివిటీ. ఇది మెటల్ ప్రాపర్టీ, ఇది ప్రాపర్టీ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఆర్ మెటల్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత రెసిస్టర్. ఈ రెసిస్టెన్స్ని మనము ఈ సర్క్యూట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి మనం వాడేటువంటి ఫిజికల్ కాంపోనెంట్ని రెసిస్టర్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ రెసిస్టెన్స్ని మనము ఓమ్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఆ తర్వాత రెసిస్టివిటీని ఒమేగా, సో రెసిస్టివిటీని రోతో ఎక్స్ప్రెస్ చేస్తాం. దీనికి యూనిట్స్ వచ్చినప్పుడు గల ఓమ్ మీటర్ ఉంటుంది. అదే కనుక రెసిస్టర్ అయితే కనుక మనకి రెండు రకాల రెసిస్టర్స్ ఉంటాయి. ఒకటేమో ఫిక్స్డ్ రెసిస్టర్, ఇంకోటేమో వేరియబుల్ రెసిస్టర్. సో ఒకసారి ఈ బోర్డు మీద ఉన్నటువంటి ఈ టాపిక్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.